కత్తి పండుగ మంచి రోజులు వచ్చాయి. ఏమే మందులో ఆమ్లెట్ తీసిరావే. అలాగే. మంది ఎవడు కనిపెట్టాడు గాని సూపర్. పాము ఆడాలంటే బోరోదాలి, ఒంట్లో నరాలు ఆడాలంటే మందోదాలి. ఇదిగో ఆమ్లెట్ ఓత కకృతి పడి తాగేకు, కొద్దిగా చూసి తక్కువగా తాగు, అర్థమైందా? ఇదే బాబు గారు, ఇదే మనకు ప్రాబ్లం. మనం 2 పెగ్గలా తాగాలని యాక్చువల్ గా కూర్చుంటాం సార్. వీళ్ళు మధ్యలో వెధవ సలహాలు ఇవ్వడం వల్ల మన ఇగో హర్ట్ అయి ఫుల్ బాటిల్ తాగేస్తాం సార్. కరెక్ట్గా సార్, నా కోసం కాకపోయినా నా ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి సరే నేను ఫుల్ తాగేస్తాను సార్. సార్ మందు లోపలికి వెళ్ళిందో లేదో 2 బయటకు వస్తాయి సార్. ఒకటి నీతులు, రెండోది బూతులు. నీతులు చెప్పే అంత స్టాండర్డ్ నాకు లేదు సార్, కానీ బూతులు వచ్చేస్తున్నాయి సార్. ఎవరు తిట్టాలి? నా పిల్లని తిడితే పొద్దున్నే వచ్చేది నన్ను కొడుతుంది, ఉతుకుతుంది. పోనీ పక్కింటి తిడితే ఇప్పుడే వచ్చి కొడతాడు. కానీ ఎవరో ఒకరిని తిట్టాలి సార్, లేకపోతే మందు తాలకు వాల్యూ ఉండదు. ఈ నేడ నేను పుట్టిన దగ్గర నుంచి నాకు కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ప్రపంచంలో ఉన్న అందరి తరపున రిప్రజెంటేటివ్ గా నేను అడుగుతున్నాను. నేడా చెప్పే, నువ్వు నాతోనే ఉంటావు, నీకు ముక్కు లేదు, కళ్ళు లేదు, ప్రాణం లేదు, ఏం బతికనేది. నేను సంపత్తి నాతో పెట్టుకున్నావు అంటే ఖబర్దార్. సత్తిపండు, గుడ్ మార్నింగ్. ఎవడా నువ్వు? నేను నీ నీడని సత్తిపండు. అరే నువ్వు ఎందుకు వచ్చావురా? రాత్రి మందు తాగి ఎంత తిట్టావురా నన్ను? ఏం బతుకురా నీది అన్నావురా. నేను చాలా హట్ అయిపోయాను రా. అందుకే దేవుణ్ణి అడిగి ప్రాణం పోసుకొని మరీ వచ్చేసాను రా. అందులో లక్ష తిడతాం, అంత మాత్రం కక్ష కట్టుకుని వచ్చేయాలా? అరే పనికి మాలనోడా, నీ పిల్లమైనా నిన్ను వదిలేసి అప్పుడప్పుడు పుట్టింటికో షాపింగ్ కో వెళ్తుంది. నిన్ను వదిలేసి నేను ఎప్పుడైనా వెళ్ళానరా? కృతజ్ఞత లేని విధవ. నువ్వు ప్రాణం పోసుకొని వచ్చావంటే నా తిట్లకి నువ్వు చాలా హర్ట్ అయ్యావని నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ రా. చేదా సారీ అంటే సర్లే అని వెళ్ళిపోవడానికి మనిషిని కాదురా, నీడని. ఎవరండి? ఏం లేదే, రాత్రి నేను మందు తాగి నా నీడని తిట్టాను, అది హర్ట్ అయ్యి ప్రాణం పోసుకొని వచ్చిందే. ఏవే కొద్దిగా తలనొప్పిగా ఉంది, ఒక టీ పట్టుకొని రావే. మైండ్ తప్పిందా నీకు? నా పిల్లని ఏమంటున్నావు నువ్వు? నేను ఎవరినరా కదా? నీ పెళ్ళం మీద నీకెంత హక్కు ఉంటుందో నాకు కూడా అంత హక్కు ఉంటుంది కదరా. మీరు తాగితే తాగారు, ఆ నీడని ఎందుకంటే తిట్టారు? నాకేం తెలుసే, నీడకి ఈగో ఉంటదని, అది ప్రాణం పోసుకొని వస్తుందని. మెంటల్ దానా తీతామని చెప్పి ఎంతసేపు అయిందా నీకు? మీరు కూడా నన్ను ఎప్పుడు ఇలా కమెంట్ చేయలేదండి. మీ నీడేంటంటే అలా కమెంట్ చేస్తుంది నన్ను. ఏంటి? ఏమే అది టీ కావాలంటే తెచ్చిచ్చే. ఏమండి టీ? థ్యాంక్ యూ. ఆహా, టీ కూడా నీలాగా ఎంత చక్కగా పెట్టావి. చేస్తావేంట్రా నువ్వు? ఏమే ఒకసారి ఇట్రా. ఆవిడ కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది. నేనెవరిని? మా ఆయన నీడవి. ఆహా ఏం అండర్స్టాండింగ్ నీకు, ఎంత క్లారిటీగా ఉందో చూడరా. మన పెళ్ళానుకున్న క్లారిటీ నీకు ఎందుకు లేదురా సత్తిపండు? మన పెళ్ళం హలో, ఈ టైంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సార్. నా మాట విని తీసుకోండి సార్. ఎవరా నన్ను కొట్టింది? రే సీను, సత్తిపండు ఇంట్లోంచి నల్ల డ్రెస్ వేసుకుని వచ్చి నన్ను కొట్టారా? మనలో వేసుకుని వచ్చాయి. రే సత్తిపండు, ఏమైంది? ఈ ఇంట్లోంచి నల్ల డ్రెస్ వేసుకుని వచ్చి ఒక నన్ను కొట్టాడు. నా ఇంట్లో నల్ల డ్రెస్ వేసుకున్నాడు ఎవడు లేడయ్యా? ఉన్నాడు. లేడయ్యా? ఉన్నాడు. లేడన్నావు కదరా, అదేంట్రా? ఉన్నాడు, కానీ ఆడికి నాకు సంబంధం లేదు. ఉంది. వాడికి నాకు గట్టి సంబంధమే ఉంది. ఏరా నాటకాలు చేస్తున్నావా? సత్తిపండు పాపం బాగా కొట్టేసినట్టున్నారు. లే సత్తిపండు లే. ఎక్కడ కొట్టారా? కొట్టించి ప్రేమ. కొట్టించేది నువ్వే, ఆయింట్మెంట్ రాసేది నువ్వేంట్రా? నువ్వు నా నీడవా ఉగ్రవాది నీడవరా? నీ నీడనే సత్తిపండు, కానీ నీ వల్లే ఉగ్రవాది నీడగా మారా.
ఏమే ఏంటండి? కొద్దిగా ఇడికి కొట్టి వాసిపోయింది, కొద్దిగా వేడి నీళ్ళతో కాపడం పెట్టే ఇడికి. అలాగేనండి. టిఫిన్ చేసావా నువ్వు? అబ్బే లేదండి. ఎందుకే చేయలేదు? నా కోసం వెయిట్ చేయకే, నా కోసం వెయిట్ చేయకే. టిఫిన్ చేయి సరేనా? అలాగే భోంచేస్తానండి. నేను ఎవరినే నా ముందే ఈ డిస్కషన్ అంటే నేను బొగ్గుడు గాళ్ళ కనబడుతున్నానే. అది ఏమంటే ఏమండి ఏమండి అంటావే నువ్వు? మరి ఏమనిమంటారు? ఆ ముళ్ళు మీద పనిచేసింది ఎవరు? మీరే కదా. మీరు తప్పు చేసి నన్ను అంటారేంటి? అమూల్య మీద పనిచేసింది నేనేనే, కానీ మీ ఇద్దరు కలిసి నా పంచులో ముళ్ళేస్తున్నారే, నా పంచులో ముళ్ళేస్తున్నారే. ఏదో మందు అనవసరం తాగాను. ఇటు ఇల్లు ఇటు. ఏమే కొద్దిగా తలనొప్పిగా ఉంది, ఆ టార్చర్ తట్టుకోలే, కొద్దిగా తల కాయలు పెట్టివే. దరిద్రుడా, నా పిల్లల చేత నూనె పట్టించుకున్నావేంట్రా? వాడికి చెప్పాలంటే చిరాకు ఉంది, నువ్వే చెప్పే వాడికి. మీరు ఆగండి. ఆయన ఎవరు? నా మీద మీకెంత హక్కు ఉంటుందో మీ నీడ కూడా అంత హక్కు ఉంటుందా లేదా? ఏ మచ్చలో నాకు తెలుసు, ఆయిల్ మాత్రం భలే పట్టింది ఇది. తరువాత రోజు నెక్స్ట్ డే. ఈ రోజు మన పెళ్లి రోజే. అవునండి. మన పెళ్లి అయిపోయి అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీకు కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. నాలో నువ్వు ఉండాలి, నీలోనే నిండాలి, నువ్వే నేనవ్వాలి ఏనాటికి. నా వెంటే నడిచాక నా చెంతే చేరాక నువ్వంటే నేనేగా ముమ్మాటికి. చాలు చేసావు, ఆగు చాలు. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. మీకు కూడా విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యూ టూ. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. సార్ కుదట్టండి. నేను జరగను. నువ్వే రావే. ఏమనంటే అన్నాను అంటావు కానీ నాతో డాన్స్ చేసినప్పుడు కిలోమీటర్ దూరంలో ఉన్నావు, ఆడితో డాన్స్ చేసినప్పుడు సెంటీమీటర్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయలేదంటే అది పాటను బట్టి ఉంటుందండి. ఆ పాటను బట్టి ఉంటుందో దేని బట్టి ఉంటుంది నాకు అర్థమైందిలే. అనేటప్పుడు మీకే కాదు నాకు మొగుడే కూర్చుంది ఇక్కడ. నేనెక్కడ తనకి భార్యను అయిపోతానని భయంగా ఉంది నాకు. ఏమన్నారు? నేనెక్కడ మీకు భార్యను అయిపోతానా అని నాకు భయంగా ఉంది అన్నాను. అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. మళ్ళీ ఇంకోసారి అన్నారా? 100 సార్లు అంటుందా నీ గురించి? 100 సార్లు అంటుందా? నీడలో ఉండు, నా పిల్లలతో డాన్స్ చేయడం పద్ధతి రా. పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు సత్తిపండు. నువ్వు 7వ తరగతిలో ఉన్నప్పుడు 7 మందిని గోకావు, 10వ తరగతిలో ఉన్నప్పుడు 10 మందిని గోకావు, డిగ్రీలో ఉన్నప్పుడు టీచర్నే గోకావు. నీ బుద్ధులు నా కాకపోతే ఎవరికి వస్తాయిరా? మీరు ఇంతమందిని గోకారా? ఇప్పటికీ ఆఫీస్ లో ఒకదాన్ని గోకుతూనే ఉన్నాడే. మీరు మనిషి నల్లగా ఉన్నా మనసు తెల్లగా ఉంటుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు, కానీ మీ మనసు కూడా నలుపని ఈ రోజు తెలుసుకున్నా నేను. నువ్వు బాధపడే బంగారం నేను తట్టుకోలేను. దరిద్రుడా, నువ్వు మాట్లాడుతున్నావు నా పిల్లల్ని. ఇద్దరు మొగుళ్ళు ఉన్నాం. ఎవరో ఒకరు ఓదార్చకపోతే ఏమైపోద్ది? పిచ్చిదాని ముందే ఇద్దరు మొగుళ్ళు అనకరా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నువ్వు లోపల బా. ఇంకా మందు తాగినా నీడను కాదు కదా, గోడను కూడా తిట్టండి రా. నువ్వు వెళ్ళిపోరా, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెట్టినా నీకు పిండం పెట్టేదాకా వెళ్ళను సత్తిపండు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా, నా చేతులు అయిపోయారు నువ్వు. హలో ఎస్ఐ గారు, ఎవరికి ఇక్కడ ప్రాణహాని ఉందని ఫోన్ చేశారు? నాకే సార్. ఏంటి ప్రాబ్లం? నా నీడ వల్ల నాకు ప్రాణహాని ఉంది సార్. అదిగోండి సార్ నా నీడ. హలో హౌ ఆర్ యు? నేడన్నావు, అది మాట్లాడుతుందిగా. నేను మందు తాగి దాన్ని తిట్టాను సార్. నీడని తిట్టగానే దానికి హర్ట్ అయ్యి ప్రాణం పూసుకొని వచ్చింది సార్. ప్రాణం ఏమండి ఏంటే టిఫిన్ లకి ఏమండమంటారు? ఉప్మా వండవే. అలాగే. చేర్చండి. ఎవడావిరా? మా ఆవిడ సార్. ఆయన పట్టుకుని ఆవిడ అంటుందేంటి? అది నా నీడగా సార్, నాకున్న హక్కులు దానికి ఉంటాయి సార్. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది కానిస్టేబుల్. రాత్రి పాస్ పోసుకునేటప్పుడు వీడి నీడను చూసి వీడే భయపడ్డాడు. అప్పటి నుంచి నీడ అని కలవరిస్తున్నాడు. ఇప్పుడు నీ నీడ నీ నుంచి దూరం వెళ్ళిపోతే నీకు హ్యాపీయేనా? నా బాధను ఇప్పుడు అర్థం చేసుకున్నాను సార్, తొందరగా పంపించండి సార్. ఓకే. హలో, తీసుకుని వెళ్ళాలి సార్. ఇతన్ని వీళ్ళెవరు సార్? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పిలిపించాను నిన్ను తీసుకెళ్ళడానికి. నా నీడను పంపిస్తానని చెప్పి నన్ను పంపిస్తారేంటి సార్? అదే సార్ నేను చెప్పేది. సత్తిపండు నేను నీడని కాదరా నీ ఫ్రెండ్ని రా అని చెప్తున్నా, వినట్లేదు సార్, ఏదేదో మాట్లాడుతున్నాడు సార్.
లాజిక్ ఏంట్రా? నువ్వు నా ఫ్రెండ్ ఏంట్రా దరిద్రుడా? నా నీడవే. ఓకే ఓకే, అతను నీ నేడే, ఓకేనా? మీరు తీసుకెళ్ళండి. కరెంట్ షాక్ పెట్టే రైట్స్ మీకు ఉంటాయా సార్? ఎందుకుండో ఉంటాయి. ఉండవనుకుంటా సార్. నాకు ఎన్ని రైట్స్ ఉన్నాయో వీడికి కరెంట్ షాక్ పెట్టి చూపించపోతే చూడు, వీడిని వారం రోజులు కరెంట్ వైర్ల మీద పడుకోబెట్టపోతే నేను రికమెండేషన్ క్యాండిడేట్ కాదురా చెప్తా రారా నువ్వు. ఒరే దరిద్రుడా, ఎస్ఐ గారిని అలా రెచ్చగొట్టే వెళ్ళరా. ఏమండి వెళ్తున్నారా? ఎదురు వెళ్తావా బంగారు? లేదులేండి, లోపల మీకోసం టిఫిన్ చేశాను, తిందో రండి. సరే నేను తింటాను, నువ్వు వెళ్ళు. నీడానే నేను అందరికి వార్నింగ్ ఇస్తున్నాను, మళ్ళీ ఇదే రిపీట్ అయితే ప్రాణం పోసుకొని వచ్చి మీ దోల తీసేస్తామని. అర్థమైందా? ఇప్పుడు నేను లోపలికి వెళ్తానా బయటికి వెళ్తానా మీ డౌటా? మాకు ఎథిక్స్ ఉన్నాయి. నేను బయట వెళ్తాను, ఎందుకంటే సత్తిపండు నీడను కాబట్టి నేను సత్తిపండుతోనే ఉండాలి. వాడి నీడను కాబట్టి వాడికి హాస్పిటల్లో ఎలాంటి టార్చర్ పెడుతున్నా నేను కళ్ళారా చూడాలి. ఎందుకంటే హెట్టెడ్ కాబట్టి. సత్తిపండు ఐ యామ్ కమింగ్.